నిన్న నుంచి అసెంబ్లీ స్టార్ట్ అయింది. ఇవాళ రేపుగా హాలిడేస్ ఇస్తారట. మళ్ళీ 2 తారీఖు రోజు మీటింగ్ ఉంది. అయితే అసెంబ్లీలో జరిగిన దాని గురించి నిన్న నుంచి ఒక చర్చ జరుగుతుంది. దాని మీద మాట్లాడుకుందాం. కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి వస్తే కేసీఆర్ లేచి నిల్చున్నాడు, కేటీఆర్ నిల్చోలేదు. దాని మీద మాట్లాడదాం. అంతకుముందు జరిగిన దాని మీద మాట్లాడదాం. దాని తర్వాత కేటీఆర్ వేసిన ట్వీట్ మీద కూడా మాట్లాడదాం. అన్నింటి గురించి మాట్లాడుకుందాం. అయితే నా వెనకాల కనిపిస్తున్న ఫోటో వీడియో కూడా నేను మీకు చూపిస్తా. అన్నింటి గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ నిన్న సభలో జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం. నిన్న సభ స్టార్ట్ అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారట చాలా పెద్ద మనసు చేసుకొని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారి దగ్గరికి పోయి ఆరోగ్యం ఎట్లా ఉంది ఏంది అని ఆయనకి నమస్కరించి ఆరోగ్యం ఎట్లా ఉంది ఏంది అని కనుక్కున్నారు అని ఇవాళ పేపర్లలో పెద్ద తాటికాయలంత అక్షరాలతో వచ్చినాయి. సరే, ఆయన పొయ్యిర్రు, కనుక్కున్నారు. దానికి కేసీఆర్ గారు కూడా లేచి నిల్చొని ఆయనకి మర్యాద ఇచ్చిర్రు. ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా లేచి నిల్చున్నారు. అయితే అక్కడ కేటీఆర్ నిల్చోలే. కేటీఆర్ పక్కనే కూర్చున్నటువంటి కౌశిక్ రెడ్డి కూడా నిల్చోలే. కేటీఆర్కు ఇంత అహంకారం ఎందుకు? కేటీఆర్ ఎందుకు నిల్చోడు? సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వస్తే నిల్చోడా? ఇగో ఇది నిన్నటి నుంచి కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం. అయితే కేటీఆర్ ఎందుకు నిల్చోలే? కేటీఆర్కి అహంకారమా? అన్నింటి గురించి మాట్లాడదాం. ఇది నిన్న సభలో జరిగింది. పైన ఉన్నది సభలో జరిగింది. కింద ఫోటో చూస్తున్నారు కదా మీరు. ఇది ఎప్పుడు అంటే కేసీఆర్ గారు కింద పడి దెబ్బ తగిలినప్పుడు ఆయన యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయింది కదా. ఆ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆ రోజు జరిగిన దాని గురించి కూడా ఇప్పుడు మళ్ళొకసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఆ రోజు దాని గురించే మాట్లాడుకోవద్దు. దాని వెనకాల ఉన్నటువంటి దాని గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అన్నింటి గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఆ నిర్ణయం తీసుకోవడానికి వెనకాల ఏం జరిగింది, ఎందుకు అట్లాంటి నిర్ణయాలు జరిగినాయి అనే దాని గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఏదైనా సబ్జెక్టు మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు వరకు మాత్రమే మాట్లాడి ఇక ఈరోజు జరిగింది మాత్రమే, అంతకుముందు ఏమి జరగలేదు అన్న లెక్క మాట్లాడొద్దు. అసలు ఎందుకు ఏం జరిగింది, దాని వెనకాల ఉన్న కథ ఏంది కూడా మాట్లాడుకోవాలి కదా. అన్నింటి గురించి మాట్లాడుకోవాలి. అయితే 2 ఏళ్ల కిందట రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రోజులలో కేసీఆర్ గారు ఇంట్లో పడితే యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేసిరు కదా. ఆ యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రోజు మరి ఇప్పుడు నిన్నటి నుంచి చాలామంది అంటున్నారు కదా అసలు ఎందుకు లేవడు అన్న లెక్క. ఆ రోజు హాస్పిటల్కి వస్తే లోపలికి తీసుకొని పోయేంత వరకు ఉన్నది ఇదే కేటీఆర్. నిన్న అసెంబ్లీలో వీళ్ళందరూ నిల్చోలేదు అనే దాని గురించి చర్చ చేస్తున్నారు కదా. చేస్తున్నప్పుడు 2 ఏళ్లలో జరిగింది ఏంది, ఎందుకైనా అట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్నింటి గురించి కూడా ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మాట్లాడుకుంటూ, తెలంగాణ పౌరుషం గురించి. తెలంగాణలో పౌరుషం ఎట్లుంటుంది ఏమంటారు? చిన్న లొల్లి పెట్టుకున్నారు అనుకోండి, ఇంకొకటి అయిందనుకోండి, కనీసం ముఖం కూడా చూసుకోరు వేరేటోళ్ళు. ఇప్పుడు కేటీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పారు, నన్నేమన్నా అంటే ఊరుకుంటా కానీ మా నాన్ననేమన్నా అంటే ఊరుకోను అని. మరి ఆయనకి కూడా ఆ పౌరుషం ఉంటుంది కదా. తెలంగాణ పౌరుషం కేవలం రేవంత్ రెడ్డి గారికే ఉండదు కదా. తెలంగాణలోనే పుట్టిండు కదా కేటీఆర్ గారు కూడా. తెలంగాణ సాధించిన ఆయనకి పుట్టిన కదా. మొన్ననే చెప్పిండు కదా ఆయన, నేను మా నాన్న పేరు చెప్పుకుంటా, మీకేంద్ర అబ్బాయి, మీకేమవుతుంది, మీకేమి ఇబ్బంది. ఎస్, నేను మా నాన్న పేరు చెప్పుకుంటా, మా నాన్న తెలంగాణ సాధించినోడు, మా నాన్న పేరు చెప్పుకుంటా, మీకేమి ఇబ్బంది అవుతుంది అని అన్నాడు. అట్లనే ఆయన అదే సందర్భంలో ఇంకోటి కూడా చెప్పిండు, నన్ను ఎన్ని తిట్టినా పడతా కావచ్చు కానీ ఒక తెలంగాణ సాధించినటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారిని ఏమన్నా అంటే ఆయనకి కొడుకుగా కూడా నేను క్షమించలేను ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నోళ్ళని అని ఆయన ఓపెన్గా చాలా సందర్భాలలో చెప్పిండు. అయితే 2 ఏళ్ల కిందట అప్పుడు హాస్పిటల్లో జరిగినప్పుడు కేటీఆర్ గారే రేవంత్ రెడ్డి గారిని లోపలికి తీసుకొని పోయి ఆ రోజు గౌరవం ఇచ్చిర్రు, మర్యాద ఇచ్చిర్రు. ఆ గౌరవాల గురించి మాట్లాడుతున్న వాళ్ళకి ఒక్కసారి అది కూడా గుర్తు చెయ్యాలి అనేటువంటి దానితో చేస్తున్న వీడియో ఇది. నేను మీకు ఒకసారి వీడియో చూపిస్తాను నేను మీకు, దీని తర్వాత మళ్ళీ చెప్తా. ఇది నిన్న అసెంబ్లీది. ఇగో ఇక్కడే కేటీఆర్ గారు లేవలేదు అనే దాని మీద చర్చ చేస్తున్నారు కదా. ఇది నిన్న అసెంబ్లీలో జరిగింది. ఇగో ఇది ఒక్కసారి ఈ వీడియోను కూడా ఒక్కసారి మీరు చూడుర్రి మంచిగా.
ఇది యశోద హాస్పిటల్లో ఇగో లోపలికి తీసుకొని పోతున్నారు. ఆయన తీసుకొని పోయి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోతారు. ఆయన చూస్తాడు, ఆ రోజు మళ్ళీ బయటకు వస్తాడు, మర్యాద చేస్తారు. మర్యాదగా ఆయన వచ్చిర్రు, సీఎం గారి హోదాలో వచ్చిర్రు, తీసుకొని పోయిర్రు. ఆయన గౌరవంకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా తీసుకొని పోయి చేసిండు. ఇదంతా ఎందుకు చెప్తున్నా నేను మీకు అంటే, ఇది 2 నెలల కిందటిది, ఇది నిన్నటిది. అయితే ఈ 2 నెలల్లో ఏం జరిగింది అంటే, రోజు కేసీఆర్ సావు గురించి చర్చ జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అది బహిరంగ సభ కానివ్వండి, ప్రెస్ మీట్ కానివ్వండి, లేకపోతే మన ముందు చిన్నపిల్లగాండ్లు ఉన్నారా లేదు, ఏమీ లేదు, ఒక్కటే కోరుకోవాలి, సావు. ఏడుకు పోయినా సావు భాషను చూసినాం, ఏడుకు పోయినా ఆయన సావు గురించి మాట్లాడు చూసినాం. ఫామ్ హౌస్లోనే బందీ అయిండు, ఇక అక్కడనే చచ్చిపోతాడు అని మాట్లాడిండు. ఇక రకరకాల మాటలు ఆయన 2 ఏళ్ల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. అదంతా కూడా మనం చూసినాం కదా. 2 ఏళ్ల ముందు ఆయనకి ఇచ్చిన గౌరవం ఇది. కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఎవరైనా సరే ఒకరికి గౌరవం ఇచ్చిరనుకోండి, ఆ గౌరవం నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నప్పుడు వేరేటోళ్ళు కూడా ఆటోమేటిక్గా గౌరవం ఇస్తారు. అయితే నిన్న ఇదంతా జరిగిన తర్వాత కేటీఆర్ గారు ఒక ట్వీట్ కూడా ఇచ్చారు. దాని గురించి కూడా చర్చ జరుగుతుంది. కేటీఆర్ గారు ఏమంటారు, రెస్పెక్ట్ ఈజ్ ఎర్న్డ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కెన్ నాట్ బి కాంప్రమైజ్డ్. ఐ డోంట్ ట్రీట్ పీపుల్ బ్యాడ్లీ, ఐ ట్రీట్ దెమ్ అకార్డింగ్లీ. ఇట్లా రెస్పెక్ట్ అనే దాన్ని సాధించుకోవాలి. నేను చెప్పిన కదా, ఫస్ట్ రెస్పెక్ట్ సాధించుకోవాలి, కానీ దాన్ని అడగొద్దు. మనం ఇప్పుడు ఎవరినన్నా చూస్తే రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుర్రు, ఆయనకంటే వయసులో పెద్దయినని, తెలంగాణ తెచ్చినైనని, ఆయనకంటే ముందు తెలంగాణకు సీఎం అయినని, ఆయన ఎట్లా ట్రీట్ చేస్తుండు, ఎట్లా మాట్లాడుతున్నాడు అంతా తెలంగాణ సమాజం చూస్తుంది. ఒక కొడుకుగా ఆయన కూడా చూస్తున్నాడు. ఇంకోటి, ఇప్పుడు కొత్తగా ఏంటి, ఆ సభలో కూడా పెద్ద ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఏముండదు, అందరూ సమానంగానే ఉంటారు. కానీ నిన్నటి నుంచి ఒకే రకమైనటువంటి చర్చ ఏంది, అహంకారం, ఇంకొకటి గురించి మాట్లాడుతున్నారు. అయితే ఆ మాట్లాడుతున్నప్పుడు 2 ఏళ్ల కిందట అదే రేవంత్ రెడ్డి గారు అదే కేసీఆర్ గారి దగ్గరికి పోతే కేటీఆర్ ఎట్లా బిహేవ్ చేసిండు అనే దాన్ని మాత్రం వీళ్ళు కన్వీనెంట్గా మర్చిపోయారు కాదు, అసలు దాన్ని చర్చలకి రానియకుండా చూసారు. ఇక ఇంకొకటి కూడా చెప్తా నేను. ఇప్పుడు దీని గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా మీరు, అహంకారం అనో ఇంకొకటో అని. ఒక వారం 10 రోజుల కిందటనే కావచ్చు, మన సీఎం గారు రాష్ట్రపతి పక్కన కాలు మీద కాలేసుకొని కూర్చున్న ఫోటో ఫుల్ వైరల్ అయింది. మనందరం కూడా చూసుంటాం ఆ రోజు. మరి దాని గురించి ఏమంటారు, ఎందుకు మాట్లాడతలేరు? ఒక విమెన్ ఆమె, పైగా మన దగ్గర పిఎం కంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రపతి ముందు కాలు మీద కాలేసుకొని కూర్చోవడం, మరి ఆ రోజు మన సీఎం గారు ఇచ్చిన గౌరవం ఏంది, అది కరెక్టేనా? మరి దాని గురించి చర్చ చేయరు. ఇప్పుడు చర్చలు ఎట్లుంటాయంటే, కన్వీనెంట్గా ఒకదాన్ని మాత్రమే చాలా కన్వీనెంట్గా జనాలలోకి తీసుకొని పోవాలి, ఇష్యూస్ని డైవర్ట్ చేయాలి. దీంట్లో ఇంకొకటి కూడా ఉంటుంది, మళ్ళీ ఇష్యూస్ని డైవర్ట్ చేసుడు. ఇప్పుడు ఏంది, పాలమూరు రంగారెడ్డి, కృష్ణా జలాలు, వీటి గురించి అసెంబ్లీలో చర్చ జరగాలి. కానీ నిన్నటి నుంచి ఏం చర్చ జరుగుతుంది, దాని మీద చర్చ కాదు, దీని మీద చర్చ జరుగుతుంది. సరే, దీని మీద చర్చ చేస్తున్నప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు వారం 10 రోజుల కిందట ఆయన రాష్ట్రపతికి ఇచ్చిన గౌరవం మీద, మర్యాద మీద, దాని మీద కూడా చర్చ జరగాలి కదా. మరి ఆ రోజు ఆయన అట్లా బిహేవ్ చేసిన దాని మీద కూడా చర్చ జరగాలి కదా. అది జరగదు. సీఎం కంటే చాలా పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, విమెను, వయసులో కూడా పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే కాలు మీద కాలేసుకొని ఆ రోజు ఆయన ఆ ఫోటోలు, వీడియోలు అన్నీ వైరల్ అయినాయి, చూసినాం మనందరం కూడా. మరి ఆ రోజు ఎవరిది అనుకోవాలి? ఇప్పుడు మీరు కొంతమంది వాడుతున్నటువంటి భాష ఆ రోజు ఏంది మరి? ఆ రోజు వాళ్ళకి వర్తించదా? అది కేవలం కొంతమంది వ్యక్తులకి కొంతమంది సమయాలలో మాత్రమే ఇట్లాంటి పదాలు, ఇట్లాంటివన్నీ వర్తిస్తాయా? అందరికీ వర్తించేవి? ఇప్పుడు ఓ సామెత ఉంటుంది కదా, ఒక వేలు అటువైపు చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తాయని. ఒక వేలు ఇక్కడ చూపించినప్పుడు 4 వేలు మొన్న రాష్ట్రపతి దగ్గర జరిగిన దాని గురించి కూడా చూపిస్తాయి కదా. మరి దాని గురించి ఎందుకు అసలు ఏమీ జరగనట్టు, ఏమీ లేనట్టు, అసలు రేవంత్ రెడ్డి గారు అందరినీ ఏదో బాగా గౌరవిస్తున్నట్టు. ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు బయటనేమో బహిరంగ సభలలోనేమో సావు భాష మాట్లాడాలి, లోపలికి వచ్చి మాత్రం పలకరింపులు. బహిరంగంగా అందరికీ తెలిసిన జాగాలలో, అందరూ ఉన్న వాటిలలో, మీటింగులలో, లేకపోతే ప్రెస్ మీట్లలో ఒక
ఒక రకమైనటువంటి సావు భాష, ఇక్కడికి వచ్చి మాత్రం ఇంకొక రకమైనటువంటి ప్రయత్నం. అందుకోసమే కేటీఆర్ గారు ఒక లైన్ చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ట్వీట్లో, రెస్పెక్ట్ అనేది సాధించుకోవాలి అనేది చెప్పి జరుగుతున్న చర్చ మొత్తంని కూడా ఒక సింగిల్ లైన్తోని ఫుల్ స్టాప్ పెట్టినట్లు అనుకోవాల్సి వస్తుంది. దాన్ని ఖచ్చితంగా దీని మీద చర్చ చేస్తున్నప్పుడు దాని మీద కూడా చర్చ చేయాలి. కేవలం కన్వీనియంట్గా ఒకటే ఇష్యూ మీద చర్చ చేసుకుంటూ ఎంతసేపు ఒక ఇష్యూని డైవర్ట్ చేద్దాము, డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళకి ముందు నుంచి చేస్తుంది అదే కదా. చాలా ఇష్యూస్ అప్పుడు జరుగుతుంది అదే, డైవర్షన్ చేస్తారు. ఏమన్నంటే డైవర్షన్ చేయాలి ఇష్యూ నుంచి. నిన్నంతా ఒక ఎజెండా లేదు, ఏమీ లేదు, సభలో నడిచిందా అంటే నడిచిందన్న లెక్క నడిచింది. కానీ చర్చ అంతా ఏం జరుగుతుంది, ఇగో దీని చుట్టూ చర్చ తిప్పాలి. దేనికోసమని సభ పెట్టిర్రు, కృష్ణా జలాల గురించో గోదావరి జలాల గురించో వీటి గురించి ఏం లేదు, చర్చ మొత్తం ఇటువైపు తిప్పిరు. డైవర్షన్ తెలుసు కదా మనకి, గతంలో హైడ్రా అప్పుడు కావచ్చు, లేకపోతే యూరియా అప్పుడు కావచ్చు, ఇట్లా రకరకాల సందర్భాలలో ఈ డైవర్షన్లను చూసినాం కదా, అట్లాంటిదే ఇది కూడా. సో అన్నింటి మీద చర్చ జరగాలి. దాని మీద ఒక్కదాని మీద చర్చ జరగడము, చర్చ చేయడము చేస్తున్నటువంటి వాళ్ళు మరి గతంలో జరిగినటువంటి దాని పట్ల ఏమంటారు అనే దాని మీద కూడా చర్చిస్తే మంచిగా ఉంటుంది.